క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి సువార్త పాఠంలో క్రీస్తు ప్రభు మీరు భూమికి ఉప్పువలెను, లోకానికి వెలుగై ఉన్నారు అని బోధిస్తున్నారు. దీని ద్వారా మన జీవితం ఎంత గొప్పదో అని క్రీస్తు ప్రభు మనకు బోధిస్తున్నారు. ఒకవేళ మన జీవితం సారవంతంగా లేకపోతే దేనికి పనికిరాదని ఉప్పుతో పోల్చి బోధిస్తున్నారు. చీకటితో నిండిన బ్రతుకు ఎప్పుడూ వెలుగును చూడలేదు. కాబట్టి వెలుగు ఉన్నప్పుడే మనం మన తోటి వారికి మార్గాన్ని చూపగలుగుతాము అని క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నారు. ప్రతి క్రైస్తవ విశ్వాసి లోకానికి ఉప్పు వలె వెలుగు వలె జీవించాలి. ఎలా అంటే మన జీవితము ద్వారా ఇతరులను వెలుగులో నడిపించగలగాలి. మన జీవితము ద్వారా, మన మాటల ద్వారా ఇతరుల జీవితంలో రుచివంతమైన విశ్వాసాన్ని కలిగింపచేయాలి. ఉప్పు, వెలుగు మన అనుదిన జీవితంలో సర్వసాధారణంగా వాడుతూ ఉంటాము. అవి ముఖ్యమైన వస్తువులు మన జీవితంలో. ఉప్పు మనము తినే ప్రతి ఆహారంలో కూడా ఉప్పు అవసరము. ఉప్పు లేకపోతే మనకు ఎటువంటి రుచి కలగదు. ఒకవేళ వెలుగు లేకపోతే మనము ప్రయాణించలేము. ప్రొద్దున లేచిన కాడి నుండి తిరిగి మనం పడుకునే వరకు వెలుగుతో మనకు ఎంతో సంబంధం ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రభు ఈ రెండింటిని ఉదాహరణంగా చేసుకొని మన క్రైస్తవ జీవిత విలువలను బోధిస్తూ ఉన్నారు. ఉప్పులో ఉప్పదనం ఎంత విలువైనదో మన క్రైస్తవ జీవితంలో కూడా విశ్వాసం అనేది గొప్ప పాత్ర పోషిస్తుంది. అదేవిధముగా వెలుగు కూడా మన జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంది. మనము ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక కనులను తెరుస్తామో అప్పుడు ప్రభువును చూడగలుగుతాము. ఒకవేళ భౌతికంగా మన కళ్ళు తెరిచి ఉన్నను ప్రభువును ఒకవేళ భౌతికంగా మన కనులు తెరిచి ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ప్రభువుకు దూరంగా ఉంటూ ప్రభు పనికి దూరంగా ఉన్నట్లయితే మనము అంధకారంలో బ్రతుకుతున్నాము. అప్పుడు మన ఆధ్యాత్మిక కనులు మూసుకొని పోతూ ఉంటాయి. కాబట్టి మనము ఏ విధముగా ఉండాలి అంటే లోకానికి వెలుగుగా ఉండాలి, అంటే ఇతరులకు మార్గం చూపేవారిలా ఉండాలి. కాబట్టి ప్రియా సహోదరులారా, మన క్రైస్తవ జీవితాన్ని ఇతరులకు రుచించాలి అంటే మన జీవితం ద్వారా వారికి బోధించాలి. కాబట్టి ఆ విశ్వాసము మనలో నింపమని ఆ దేవాతి దేవుని ప్రార్థించుకుందాం. ఆమెన్.